అందరికీ నమస్కారం అండి. నేను మీ మాలతి నందన్ని. దూషణల ఫలితం. ఈ కథ ఈ ప్రస్తుత కలికాలంలో సమాజానికి కనువిప్పు కలిగిస్తుంది. పాండవులు వనవాసం చేస్తున్న రోజుల్లో కుంతీమాతకి కుటీరంలో బియ్యం నిండుకున్నాయి. అడవిలో పనులకు వెళ్ళి తన 5గురు కుమారులు వచ్చే వేళయింది. భోజనానికి వండడానికి బియ్యపు గింజ లేదు. భీముడికి మరీ ఆకలెక్కువ. ఎలా చేయాలి? ఎవరిని అడగాలి? అనుకుంటూ ఉండగా పక్కనే ఒక గ్రామం ఉందని తెలుసుకున్న కుంతీమాత ఆ గ్రామంలోకి వెళ్ళింది. అక్కడ ఒక ఇంటికి వెళ్ళి గోడచాటుగా నిలబడి, అమ్మా, నేను ఒక 5గురు బిడ్డలు తల్లిని. నా బిడ్డలు పనులకు వెళ్ళి మధ్యాహ్నం భోజనానికి వచ్చే వేళయింది. అన్నం వండడానికి ఇంట్లో బియ్యపు గింజ లేదు. కొంచెం బియ్యం ఇస్తే నేను వెళ్ళి భోజనం చేస్తాను అని ఆత్మాభిమానం చంపుకొని కొంగు చాచింది. ఆ ఇంటి ఇల్లాలు పరమ గయ్యాళి. సరిగ్గా కుంతీమాత కూడా అలాంటి ఇంటికే వెళ్ళింది. ఏమి చేద్దాం? విధి. ఆ ఇల్లాలు గంపంత నోరేసుకొని, నేను నా పిల్లలకి స్నానం చేయించి వాళ్ళను ముస్తాబు చేసుకుంటున్నాను. నాకు ఓపిక లేదు. అసలు మా ఇంట్లో బియ్యం లేవు, ఏమీ లేవు. నీవు 5గురు బిడ్డల్ని కనిపారేసి ఇలా అడుక్కొని సాకాలా? వాళ్ళు తినకుంటే వాళ్ళే ఆకలికి మాడి చస్తారులే. నీవు మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపో. మా ఇల్లే దొరికిందా నీకు? తక్షణమే ఇక్కడి నుండి వెళ్ళు. లేకపోతే చీపురుతో కొట్టి తరుముతాను అని దుర్భాషలాడింది. నిష్కారణంగా నిందించింది. బియ్యం అడిగినందుకు అవమానించి తరిమింది. ఇంకా నీచ జంతువులతో పోల్చి తిట్టింది. కాలము మరియు పరిస్థితులు కూడా పాండవులని పరీక్షించదలిచాయి. కేవలము లేకపోతే కుంతీమాతకి ఇలాంటి దుస్థిత. పాండవులు సాక్షాత్తు దేవతల అంశాలు. వారికి జన్మనిచ్చిన కుంతీమాత మహాసాధ్వి, పతివ్రత, సహనమూర్తి. ఆ ఇంటి ఇల్లాలు తిడుతూ దూషిస్తున్నా, నీచంగా మాట్లాడుతున్నా మారు పలకలేదు. తల వంచుకొని హృదయంలో కలిగిన క్షోభను పైకి కనపడకుండా ఇంటికి వచ్చింది. ఆ రోజు సమయానికి పాండవులు వస్తూ వస్తూ తమతో పండ్లు ఫలాలు తెచ్చుకొని ఆనాటి ఆకలిని తీర్చుకున్నారు. ఆ రోజు గడిచిపోయింది. తెల్లవారి ఆ గ్రామంలో ఒక కలకలం రేగింది. ఒక ఇంట్లో పిల్లలందరూ పడుకున్న వాళ్ళు పడుకున్నట్లుగా మృతి చెందారు. కారణం లేదు. ఆ విషయం అందరూ చెప్పుకుంటుంటే ధర్మరాజు కూడా విన్నారు. ఎందుకు అలా జరిగి ఉంటుంది అని తనకున్న వివేకంతో, జ్ఞానంతో, తన దివ్య దృష్టితో చూశాడు. ధర్మరాజుకి మొత్తం అర్థమైంది. ఆ ఇంటి గృహిణి ఎన్ని దుర్భాషణలు, తిట్లు, శాపనార్థాలు పెట్టినా ఒక్క మాట కూడా అనకుండా తల వంచుకొని వచ్చిన తన తల్లి సహన, క్షమ గుణాలకు ధర్మరాజు ఆశ్చర్యం పొంది తన తల్లికి మనస్సులోనే నమస్కరించుకున్నాడు. తరువాత తల్లి దగ్గరకు వచ్చి, తల్లి, నిన్నటి రోజున పక్క గ్రామంలో ఎవరింటికైనా భిక్ష కోసం వెళ్ళావా అని అడిగాడు. కానీ కుంతీమాత ఏమీ మాట్లాడలేదు. అంతా నాకు తెలుసు. ఆ గృహిణి నిన్ను అవమానించినా మారు పలకనందుకు ఆ దూషణలు తిరిగి ఆమె బిడ్డలకే తగిలి మరణించారు. ఎదుటివారు మనల్ని నిష్కారణంగా మనల్ని దూషించినప్పుడు ఆ మాటలు చేసే గాయానికి నీవు ఓర్చావు. మనం మౌనంగా ఉన్నప్పుడు ఆ మాటలు మన ఎడమ కాలి గోటిని కూడా తాకవు. కానీ మళ్ళీ మనం తిరిగి తిడితే మనల్ని తిట్టిన వారికి ఏమీ కాదు, చెల్లుకు చెల్లు. కానీ మౌనంగా నీవు ఒక్క మాట అననందున ఆ తల్లి శాపనార్థాలు ఆమె బిడ్డలకే తగిలి వాళ్ళు మంచంలోనే పడుకున్న వాళ్ళు పడుకున్నట్లుగా మృతి చెందారు. కాబట్టి నీవు తక్షణమే వెళ్ళి ఆ గృహిణిని క్షమించి ఆ బిడ్డలను రక్షించు అని ధర్మరాజు అనగానే కుంతీమాత ఆ గ్రామంలో నిన్న భిక్షకు వెళ్ళిన ఇంటికి వెళ్ళి ఆ తల్లిని క్షమించి ఆ బిడ్డలను దీవించింది. మరుక్షణమే మరణించిన ఆమె పుత్రులు నిద్రలో లేచినట్టుగా లేచారు. ఆ విధంగా ఆ సంఘటనతో కుంతీమాత సహనము, కరుణ, క్షమా గుణాలు మరియు పాండవుల విలువ ఆ గ్రామమంతా తెలిసింది. ఎవరైనా మనల్ని అకారణంగా దూషిస్తే అది వారికే తగులుతుందని అంటారు. ఏ చెట్టుకాయ ఆ చెట్టు కిందే రాలిపడతాయి మరియు ఆ చెట్టు పండ్లు ఆ చెట్టుకే పండుతాయి.
కానీ వేరే చెట్ల కింద వచ్చి పడవు. వేరే చెట్టుకి పండవు. అలాగే ఎవరి కర్మ వారికే ఇస్తుంది. అందుకే ఎవరు ఎన్ని మాటలు తూలుతున్నా, ఎవరు ఎంత అవమానాలు చేసినా కూడా మౌనంగా మన పని మనం చేసుకుంటూ పోతే ఎవరికి ఏ ఫలితం ఇవ్వాలో వారికి ఆ ఫలితం భగవంతుడు ఇస్తాడు.